బీపీఆర్ చెక్ అంటే దీన్ని మనం కొనమనం తీసుకోవచ్చా లేకుంటే మీరు రన్నింగ్ లో కొంచెం రాజేంద్ర భావన ఎక్కడైనా రాజేంద్ర ప్రధాన కలిసి వీళ్ళమ్మ అధ్యక్షురాలు ప్రస్తుతం మనం కిలవరంగంలో ఉన్నాం. మున్సిపల్ సిఐ గారు ఉన్నారు. శ్రీమాత సేవా సంస్థ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ చేసే మాటలో తెలుసుకుంటారు. అందరికీ శుభోదయం. మన నయనం ప్రధానం, మన దేవుడు ఉన్నటువంటి అన్ని అవయాల కంటే నయనం ప్రధానం ఏమంటారు. దానికి సంబంధించిన విషయంలో ఈరోజున శ్రీమాత సత్సంగ సంస్థ వారు తూర్పుకోటలో ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరానికి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా యుక్త వయసులు కాకుండా ఎవరైతే మధ్య వయసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి కూడా ఈ ఫ్రీగా పెట్టినటువంటి యొక్క కార్యక్రమానికి అందరు హాజరై కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కంటి పరీక్ష చేయించేసుకొని దానికి సంబంధించినటువంటి ఏదైనా కూడా ముందు చర్య తీసుకునే విధంగా చూసుకోగలరు. దానికి సంబంధించినటువంటి ఫుడ్ కూడా మనం ఏదైతే తీసుకున్నో దానికి కూడా సంబంధించినటువంటి అవి కూడా జాగ్రత్త తీసుకోగలరు. అదే విధంగా ఎవరైతే కొంతమంది యువకులు కొంతమంది వేరే రకంగా కూడా యాక్సిడెంట్లు కానీ దాంట్లో చనిపోయినప్పుడు కూడా ఈ యొక్క ఐ డొనేషన్ సంబంధించింది కూడా ఎక్కువ ఇవ్వడనేటువంటిది కొంచెం అది చాలా మంచిది. ఎందుకంటే ఒకసారి వాళ్ళ జీవితం అక్కడ పోయినా కూడా మళ్ళీ ముందు తరాల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కళ్ళతో మళ్ళీ వాళ్ళ కంటికి వెలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ దీనికి ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి శరద్ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళని కూడా మరొకసారి ప్రోత్సాహం కడుపున థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. శ్రీ మాత స్వచ్ఛంద సంస్థ వారు నిర్వహించినటువంటి కిలవరంగల్లో ఈరోజు నిర్వహించడం జరిగింది. కంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కిలవరంగల్ తూర్పుకోటలో ఇది రెండోసారి మా దగ్గర పెట్టడం. మేము కార్పొరేటర్ అయినాక ఇంత మంచి అవకాశాన్ని మా డివిజన్కి కల్పించినందుకు ముందుగా మీ స్వచ్ఛంద సంస్థకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శరత్ సార్ వాళ్ళ హాస్పిటల్ సిబ్బంది ఇక్కడికి వచ్చి మంచిగా మా ప్రజలందరికీ వాళ్ళకు ఉచితంగా వైద్యాన్ని కల్పిస్తున్నందుకు కూడా హాస్పిటల్ వారికి కూడా మా కిలవరంగల్ తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలి. ఓన్లీ ఇక్కడనే కాదు, ఇంకా పల్లెటూరు ప్రాంతాలలో కూడా చాలా మందికి ఆర్థిక స్థితి బాగాలేక చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ శిబిరం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఓన్లీ టెస్టులే కాదు, ఇందులో వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ కావచ్చు, లేకపోతే అద్దాలు కావచ్చు. ఒకవేళ వాళ్ళకు సీరియస్ గిట్లుంటే మన కంటికి సంబంధించి ఇబ్బందులు ఉంటే మాత్రం ఆపరేషన్ చేయడానికి కూడా ఇందులో అవకాశం ఉంది. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. మీరు చేసుకోవడమే కాదు, ఇతరులకు కూడా చెప్పండి వీడికి రావాలని. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కిలవరంగల్లో ఉచిత కంటి వైద్య శిబిరము శరత్ హాస్పిటల్ వాళ్ళచే చేయబడుతుంది. ఇక్కడ ఇది రెండోసారి ఇక్కడ పెట్టడము. తర్వాత ఇక్కడికి దీనికి సహకరించినటువంటి కార్పొరేటర్ సువర్ణ మేడం గారికి, మరి వారి యొక్క బెండు సురేష్ గారికి, మరి ఇప్పుడు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సిఐ గారు ముల్లయ్య గారికి మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు.
సరే. ఈరోజు శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మా అధ్యక్షురాలు ముద్దసాని మల్లిక గారి ఆధ్వర్యంలో ఇక్కడ కిలావరంగల్ తూర్పుకోట లోపల ఈ వైద్య శిబిరం మన శరత్ హాస్పిటల్ డాక్టర్స్తే ఉచితంగా వాళ్లకు కంటి పరీక్షలు కంప్యూటర్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దానికి ఈరోజు మన గౌరవ శ్రీమతి సువర్ణ మేడం సురేష్ గారు, మన గౌరవ వరంగల్ మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్ SHO గారు, మల్లయ్య గారు, వీరందరూ కూడా ఈ యొక్క స్థానిక పెద్దలు కూడా ధర్మరాజు గారు వీళ్ళందరూ కూడా మాకు సహకరించారు. మా సంస్థకు ఈ సంస్థ పెట్టి దాదాపుగా మేము 2-3 సంవత్సరాలు అయిపోతుంది. 150-200 ప్రోగ్రాంలు చేసాం. ఈ సంస్థకు బాగా మాకు స్టార్ట్ టీవీ ఛానల్ శ్రీనివాస్ రాధిక గారు కూడా ఎంతో ఈ ఛానల్ ద్వారా మా సంస్థను అందరికీ తెలియపరచడం జరుగుతుంది. వారికి అందరికీ మా కృతజ్ఞత తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. సేవా సంస్థ ఆధ్వర్యంలో గతంలో ఎన్నో కార్యక్రమాలు ఇలాంటివి చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం తీసుకుంటే ఇదే తూర్పుకోటలో ఇది 2వసారి కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం. ఇక్కడ ప్రజలు కూడా దాన్ని ఆదరిస్తూ వాళ్ళకున్న కంటి సమస్యలను ఇక్కడికి వచ్చి పరిష్కరించుకుంటున్నారు. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్ సువర్ణ సురేష్ గారికి మరియు మున్సిపాలిటీ సిఐ మల్లయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది సంస్థ తరపు నుంచి. వారు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా హర్షించదగ్గ విషయం. కెమెరామెన్ రాధికతో శ్రీనివాస్.